ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఆటవిక రాజ్యాంగం నడుస్తూ ఉంది. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రాం నిమిత్తం పోయివేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అవాస్తవాలకు సంబంధించి ఒక ఫ్లెక్సీని కట్టడం జరిగింది టీడీపీ వారు. దాన్ని చూపిస్తూ అక్కడేమైనా చింపడంలే, దాన్ని చూపిస్తూ పోలీసు వాళ్ళు తెలియజేశారు. ఇది ఎవరైతే ఫ్లెక్సీ కట్టారో వెంటనే తీపించాలి, లేని పక్షంలో మేము ఒక టైం ఇచ్చి ఆ టైంలో మేమే చింపేయబడుతుంది అని చెప్పి మరి కూడా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా చూస్తున్నాం. వాస్తవాలు ఒకసారి గమనిద్దాం. అక్కడ ఉన్నటువంటి టీడీపీ వారు కట్లతో రాటతో ఒక ప్లాన్ పద్ధతి పరంగా ఆ రోజు అంబటి గారు వస్తే ఒక దాడి చేయాలి, అతన్ని హతమర్దించాలి అనే ఉద్దేశంతో అక్కడ నిలబడడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ కట్టి కూడా రావడంలో ఇంకా అతను కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో అతన్ని రక్షణ కల్పించకపోగా టీడీపీ వారికి సపోర్ట్ చేస్తూ ఆడ ముక్కుముడిగా టీడీపీ వారి కట్లతో ఆయన పైన దాడి చేస్తూ ఉంటే ఆ దాడిలో సందర్భంగా ఆయన కూడా ఆయనేమి గాంధీ వారసుడు ఏం కాదు. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించి కొట్టమనే దానికి ఆయన కూడా ప్రజాస్వామ్యంలో పౌరుడు. ఎవరికైనా కోపం అనేది వాస్తవమే వచ్చేది కూడా. అందులో భాగంగా ఆయన కూడా ఎవరైతే అక్కడ ఆయన పైన దాడి చేసుకొచ్చారో వాళ్ళపైన రివర్స్ కావడం జరిగింది. అందులో భాగంగా వారి మీద తిడుతున్న సందర్భంలో ఎవరైతే మీ అధ్యక్షుడు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన కాకపోతే వాళ్ళ అబ్బాయిని కూడా రమ్మని చెప్పి వాళ్ళ తండ్రి గారిని కూడా రమ్మని చెప్పి ఒక భాష ఉపయోగించడం మనమందరం కూడా విన్నాం. అని వాస్తవంగా చంద్రబాబు నాయుడు తిట్టిన వీడియోలో కూడా లేదు అది. కానీ ఏదైతే అతను మాట్లాడాడో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కూడా స్పందించి దాన్ని కూడా ఖండించి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఎవరైతే నా పైన దాడి ప్రయత్నించారో వారినే మాట్లాడాను, ఎక్కడా కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మాట్లాడలే అని చెప్పిన తర్వాత ఎవరైతే టీడీపీ గుండాలు ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా వారందరినీ ప్రలోభపెట్టి వాళ్ళందరూ కూడా తీసుకుపోయి ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో వాళ్ళు హతమందించాలా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు, ఆయన గొంతు ఎక్కువగా ఏదైతే ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్న ఉద్దేశంతో ఆయన్ని మాట్లాడనీయకుండా ఏదో విధంగా ఇరికిస్తే ఆయన బయటికి రావడం ఉద్దేశంతో వారింటి పైనకి పోయి దాడులు చేయడం మనందరం కూడా చూసాం. ఆ దాడుల సందర్భం కూడా ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు వారి భర్త గారు అదేవిధంగా వాళ్ళ అనుచరులు వచ్చి ఆయన దాడి చేసిన సందర్భంలో అక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. ఆ పోలీసు వారు ఎవరైతే దాడి చేసుకొచ్చారో వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తారే కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ పైన దాడి చేయండి, ఏమైనా వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళు మీ పైన దాడి చేస్తే మేము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి పరిస్థితుల్లో ఆ రోజు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా కార్యకర్తలుగా ఎవరైతే మేమన్నీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళనే మేము ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు అవాస్తవాలు మాట్లాడించిన పనిలే, మీరు నిగ్గు తేల్చండి. మీ ప్రభుత్వం ఉంది కదా, అధికారులు కూడా మీ చేతుల్లో ఉన్నారు కదా, సిట్టు కూడా మీరు ఏర్పాటు చేసిందే కదా, అది ఏదైనా లడ్డూలో కల్తీ జరిగింటే అది నిగ్గు తేల్చి ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షించాలి. అంతే. అట్లా కాకుండా వైఎస్ఆర్ని నామరూపాలు లేకుండా చేయాలంటే ఏదో ఒకటి అవాస్తవాలు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో నుంచి దూరం చేయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేయాలని ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఈ వాస్తవాలు కాకుండా అవాస్తవాలు అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా మేము ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు టీడీపీ చేసే దాడులకు అదేవిధంగా మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు ఏ విధంగా మా పైన ఉసిగలిపినా మా పైన కేసులు పెట్టించినా దౌర్జన్యాలు చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అంబటి రాంబాబు గారిని ఏదైతే అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేశాం. ఇదే విధంగా ఇలాంటి దాడులు మరిన్ని కానీ చేసి ఆపకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అని అనడానికి నిదర్శనము నిన్నటి రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి అంబటి రాంబాబు గారి పైన ఏకధాటిగా అంటే 6-7 గంటల పాటు కూడా అతని పైన అలాగే వాళ్ళ ఇంటి పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా మేము ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేయాల్సినటువంటి కూటమి నాయకులు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం తోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరింపు ధోరణికి అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం చేస్తారు. ఈ ధోరణిని వెంటనే మీరు మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత వారు మళ్ళా కూడా క్షమాపణ చెప్పారు. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఏ విధమైన లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని నిర్ణయం వచ్చిన తర్వాత మీరు కట్టినటువంటి ఫ్లెక్సీలను చించి వేసిన తర్వాత మరీ కూడా క్షమాపణ చెప్పారు. అప్పటికైనా మీరు దాన్ని మానుకోకుండా అతని పైన కంటిన్యూగా దాడి చేయడం అనేది మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాము. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో మీరు పాల్పడితే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా మేము మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.